ఉపవాసం చేసే విధానం, ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం ఎలా చేయాలి, మూడు విషయాలు. ఉపవాసం ఎలా చేయాలి, ఉపవాసం ఎలా చేయకూడదు, ఉపవాసం ఎందుకు చేయాలి. అమ్మ ప్రాముఖ్యమైన అంటారా? అసలు ఉపవాసం చేస్తున్నామంటే ఎలా చేయాలో తెలియాలి, ఎలా చేయకూడదో తెలియాలి, అసలు ఎందుకు చేయాలి ఉపవాసం, దానివల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి లేదా మనకు వచ్చే ఉపయోగం ఏంటి తెలుసుకోవాలి. కనుక ఉపవాసము అన్న మాటకు అర్థం దేవునికి దగ్గరగా గడపడం, దేవునికి దగ్గరగా జీవించడం, అది ఉపవాసం. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఉపవాసము ఎలా చేయాలి, ఉపవాసం ఎలా చేయాలి అంటే ఉపవాసం గురించి చేసేటప్పుడు ఒక 3 సంఘటనలు, ఒక 3 విధానాలు. ఉపవాసంలో మొట్టమొదటిగా గోనెపట్ట, ధూళి, బూడిద అని రాశాం ఇక్కడ. అంటే ఉపవాసం చేసే వ్యక్తి గోనెపట్ట, ధూళి అంటే మారు మనస్సుకి సాదృశ్యం, తగ్గింపు జీవితం, దీనత్వం, నిస్సహాయ స్థితి, దుఃఖముగా ఉన్నా విచారంగా ఉన్నా ఆ వ్యక్తి ఉపవాసం చేసేటప్పుడు ఇటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. నెంబర్ 2, ఉపవాసం చేసే వ్యక్తి పాపములను ఒప్పుకునే పరిస్థితిలో ఉండాలి. నెంబర్ 3, వాక్యం వినాలి లేదా వాక్యం చదవాలి. ఈ 3 సంఘటనలు ఉపవాసంలో ఉండాలి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. అక్కడ నెహెమ్యా గారు ఈ మాటలు మనకు మాట్లాడుతూ ఉంటారు, దేవుడు నెహెమ్యా గారి ద్వారా. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాను. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి ఉన్నారా? ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. మొట్టమొదటిగా ఉపవాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? గోనె పట్ట కట్టుకున్నారు, తల మీద ధూళి పోసుకున్నారు. 2, ఇశ్రాయేలు అన్యజనులు అందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. 2, ఏం చేశారు? పాపాలు ఒప్పుకున్నారు. 3, మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటున నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపాలు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచూ వచ్చిరి అన్నాడు. 3 విషయాలు. జాము అంటే 3 గంటలు, జాము అంటే 3 గంటలు. ఒక జాము పాపాలు ఒప్పుకున్నారట. ఎన్ని గంటలు? 3 గంటలు పాపాలు ఒప్పుకున్నారు, 3 గంటలు వాక్యాన్ని వింటున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు. 3 గంటలు ఒక జాము అన్నాడు. పాపాలు ఒప్పుకోవడానికి ఒక జాము, వాక్యం చదవడానికి ఒక జాము, లేదా వాక్యం వినడానికి ఒక జాము. చూసారా? అంటే ఉపవాసము చేసేవారు ఈ 3 కార్యక్రమాలు జరగాలి. అందులో మొట్టమొదటిగా గోనెపట్ట, ధూళి. అసలు ఉపవాసం చేసేటప్పుడు గోనెపట్ట, ధూళి ఎందుకు కట్టుకోవాలి అంటే ఇర్మియా గ్రంథం ఒక వ్యక్తి గోనెపట్ట, ధూళి లేదా బూడిద ఎందుకు పోసుకుంటారు అంటే ఇర్మియా గారు రాశారు అక్కడ 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం చక్కని మాట ఉంటుంది అక్కడ. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. 6:26, నా జనమ పాడు చేయువాడు హఠాత్తుగా మీ మీదకి వచ్చుచున్నాడు. అమ్మ ఎవరు వస్తున్నారన్నాడు? పాడు చేసేవాడు, ఇంకెవరో కాదు, అపవాదే. పాడు చేసేవాడు నీ మీదకి హఠాత్తుగా వస్తున్నాడు, గోనెపట్ట కట్టుకొని బూడిద జల్లుకొనుము అన్నాడు. అసలు ఈ గోనెపట్ట, బూడిద ఎప్పుడు జల్లుకుంటారంటే ఉపవాసం ఉన్నప్పుడు అని నెహెమ్యా గ్రంథంలో మీరు చూశారు. అంటే గోనెపట్ట, బూడిద జల్లుకోవడం అంటే, అది గోనెపట్ట, బూడిద జల్లుకోవడం అంటే చెప్పాను కదా, మారు మనస్సు కలిగినప్పుడు, తగ్గింపు జీవితానికి, దీనత్వం కలిగినప్పుడు, నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేం, మనం ఏమీ చేయలేం. అలాంటి పరిస్థితుల్లోనూ దుఃఖముతో ఆ కుటుంబం లేదా ఆ వ్యక్తి నిండిపోయినప్పుడు, విచారంతో నిండిపోయినప్పుడు ఆ వ్యక్తి గోనెపట్ట కట్టుకుంటాడు. ఎస్తేరు గ్రంథంలో యూదులు చంపేస్తానన్నప్పుడు మొర్దెకై గోనెపట్టు వేసుకున్నాడు, గోనెపట్టు కట్టుకున్నాడు. నెహెమ్యా గ్రంథంలో కూడా వాళ్ళ పాపానికి వాళ్ళు గోనెపట్ట కట్టుకున్నారు. నెహెమ్యా మాట్లాడుతున్నాడు, నినివే పట్టణస్థులు, మీ అందరికీ తెలుసు యోనా గ్రంథం, నినివే పట్టణం నాశనం అవుతుందని యోనా ప్రకటిస్తూ ఉంటే రాజు సైతం కిందకు వచ్చి తల మీద బూడిద పోసుకొని
గోనెపట్ట కట్టుకున్నాడు. అంటే ఇదంతా కూడా అసలు గోనెపట్ట కట్టుకుని ధూళి పోసుకోవడం అంటే అర్థం ఏంటంటే, పాడు చేసేవాడు నీ మీదకి రాకుండా దేవుడు ఆపుతాడు. పాడు చేసేవాడు, నాశనం చేసేవాడు నీ మీదకి రాకుండా దేవుడు ఆపడానికి ఆ వ్యక్తి ఏం చేయాలో ఉపవాసం ఉన్నప్పుడు అంటే గోనెపట్ట ధూళి. అంటే నువ్వు గోనెపట్ట ధూళి ఈరోజు మారు మనసు పొంది తగ్గింపు కలిగి దీనత్వం కలిగి దేవుడి మీద ఆధారపడుతూ నేనేమీ చేయలేను, నీకు మాత్రమే సాధ్యమని ఆయనకి చెప్పుకున్నప్పుడు నీ యొక్క విచారములో, నీ దుఃఖములో ఈ పరిస్థితిని దేవుడు చూస్తాడు. పాడు చేసేవాడు నీ మీదకి రాకుండా ఆపుతాడు. అందుకే ఇర్మియా అంటున్నాడు, మరొకసారి చూడండి, నా జనమ, పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదకి వచ్చుచున్నాడు, గోనెపట్ట కట్టుకొని బూడిద జల్లుకొనుము అన్నాడు. నువ్వు మారండి, మీ బ్రతుకులు మార్చుకోండి, అప్పుడు వచ్చేవాడు రాకుండా దేవుడు ఆపుతాడన్నాడు. ఇది మొట్టమొదటిది. నెంబర్ 2, పాపములను ఒప్పుకునే పరిస్థితి అన్నాడు. అంటే ఉపవాసం చేసేటప్పుడు ఇంట్లో అయినా మీరు ఎప్పుడైనా వ్యక్తిగతంగా కొంతమంది చేస్తూ ఉంటారు వారంలో, అది ఏ వారమో మీ ఇష్టం, చేస్తూ ఉన్నారు, చాలామంది చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ వారంలో ఏం చేయాలంటే నా పాపాలు నేను ఒప్పుకునే పరిస్థితి. ఏమో తెలిసి తెలియక ఏం చేస్తున్నానో, తెలిసి ఏది చేయట్లేదు, వెరీ గుడ్, కానీ తెలియక ఏమైనా జరుగుతుంటే అది కూడా దేవుని క్షమించమని కోరుకోవాలి. నా వల్ల ఒకవేళ నాకు తెలియకుండా ఏమైనా జరిగితే క్షమించండి. నా పాపాలు ఒప్పుకునే పరిస్థితి ఎప్పుడు జరుగుతుంది? ఉపవాసంలో. దానియేలు లాంటి భక్తుడే పాపాలు ఎలా ఒప్పుకుంటున్నాడు? ఒకసారి దానియేలు ఎలా పాపాలు ఒప్పుకుంటున్నాడో చూడండి. దానియేలు గ్రంథం. వాస్తవానికి దానియేలు అనగానే ఆయన పాపం చేసేవాడిగా మీకు కనబడుతున్నాడా, లేదా పాపం చేయడా? దానియేలు గారు చెయ్యడు అని మీ ఉద్దేశం, రైట్, ఆయన చెయ్యడు. కానీ చెయ్యకపోయినా తన్ను కూడా అందులో కలుపుకుంటాడు. అది గొప్పతనం భక్తులది. ఆయన చెయ్యడు, కానీ చెయ్యకపోయినా అందరు తప్పును తన మీద వేసుకొని తను కూడా మాట్లాడుతుంటాడు. ఇప్పుడు మోషే తప్పు చేశాడు ఏమైనా, కానీ ఇశ్రాయేలు చేసిన తప్పును ఆయన మీద, ఎందుకంటే నడిపించాను కాబట్టి, నడిపించినందుకు ఆ తప్పు నాదే అంటాడు ఆయన. ముందు నాకు శిక్ష వేయి అంటాడు మోషే. అంటే భక్తుల ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా పాపాలు ఒప్పుకోవాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చూడండి, 3, 4 లేదా 3వ వచనం. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని, ఎవరు? దానియేలు, ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై అన్నాడు. అంటే దానియేలు గోనెపట్ట కట్టుకున్నాడు, ధూళి వేసుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు 5వ వచనం చూడండి. 5వ వచనం, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశ జనులకు అందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. అమ్మ 5వ వచనం ప్రారంభంలో ఏమన్నాడు? 5వ వచనం ప్రారంభం చూడండి, ఏమన్నాడు? మేమైతే అంటే ఆయన కూడా కలుపుకున్నాడా? మేము అంటాను. ఇప్పుడు నేనేమంటాను ఇక్కడ? మేము అంట. మేము అంటే నేను కూడా మీలో కలిశాను. మేమైతే అన్నాడు. అంటే దానియేలు తన కలుపుకొని, అయ్యా నీ మాటలు నేను కూడా వినలేదు, నేను కూడా పాపం చేశాను అని తన పాపాన్ని ఒప్పుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నాడు. వాస్తవానికి పాపం చేయకపోయినా తనతో కలుపుకొని మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప భక్తులు చూడండి. తెలిసి తెలియక ఏమైనా జరిగాయేమో. 6వ వచనం, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. 7, ప్రభువా నీవే నీతిమంతుడువు, మేమైతే, చూసారా మరలా ఏమన్నాడు? తన కలుపుకొని, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసి మీ దానియేలు ఎప్పుడు తిరుగుబాటు చేశాడు దేవుడి మీద? ఎప్పుడూ లేదు. మేమైతే నీ మీద తిరుగుబాటు చేశామని తనతో కలుపుకొని మాట్లాడుతున్నాడు. అంటే ఎప్పుడు కూడా ఉపవాసం ఉండేవాడు, ఉపవాసం చేసే వ్యక్తులు పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకునే పరిస్థితి. నెంబర్ 3, వాళ్ళు ఏం చేస్తున్నారన్నాము? వాక్యం వినడం లేదా వాక్యం చదవడం. ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఉపవాసం ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని చదువుతున్నారు. ఉపవాసం ఉండేవాడు ఏం చేయాలి, లేదా ఉపవాసము ఎలా చేయాలి అంటే వాక్యం చదువుకుంటూ ఉండాలి. ఉపవాసం పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతుంటే ఉపయోగం ఏముంది? ఉపవాసం ఉంటాడు, ఎక్కడో లోకంలో తిరుగుతుంటాడు. ఉపవాసం ఉండేవాడు వాక్యం చదువుకో, చాలా మంచిది, చెయ్యాలి కూడా. ఉపవాసం ఉండేవాడు ప్రార్థన చేసుకో, నీ పాపాలు ఒప్పుకో, అప్పుడు ఉపయోగం ఉంది. ఉపవాసం ఉండేవాడు నిన్ను నువ్వు తగ్గించుకో, మారు మనసు పొంది నీ దీనత్వము, నీ నిస్సహాయ స్థితిలో నీ దుఃఖాన్ని దేవుడికి కనపరచు, అది ఉపవాసం. అంతేగాని ఉపవాసం పేరుకి తిండి మానేశాను, మనం ఎక్కడ తిరుగుతున్నావు? గాలికి తిరుగుతున్నావా? తిండి మానేసావు రైటే, కానీ దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నావా?
దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకుంటున్నావా? దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుతున్నావా? అలా అది ఉపవాసం అంటే. కనుక ఉపవాసం అనేది ఎలా చేయాలి అంటే ఈ 3 విధానాల్లో ఉపవాసం చేయాలి. 2, ఉపవాసం ఎలా చేయకూడదు? ఉపవాసం ఎలా చేయకూడదు అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఇది కూడా ప్రాముఖ్యం. ఎందుకంటే ఒకవేళ మనం కూడా ఇలా చేస్తే అలా చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. ఉపవాసం ఇలా ఎవరూ చేయకండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 చూడండి. 16 యేసుప్రభు మాట్లాడుతున్నారు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. అమ్మ ఎలా ఉండొద్దన్నాడు? దుఃఖముఖులుగా ఉండకూడదు. చాలామంది నీరసంగా ఎన్ని రోజులు తినలేదు బాబు అని అడిగినట్టుగా ఉండకూడదు మన ముఖం. అరే ఇలా ఉపవాసం ఉన్నారా అన్నట్టు ఉండాలి ముఖం. నిజంగా తినలేనట్టు ఉన్నాడా? బయటికి కనబడదు, కానీ లోపల ఆ వ్యక్తికి తెలుసు, దేవుడికి తెలుసు. దుఃఖముఖుడిగా బయటకు నువ్వు నీరసంగా ఉండి అందరికన్నా నువ్వే బాగా చేసినట్టుగా అలా కనబడకూడదు. ఉపవాసం ఉన్నా నువ్వు యాక్టివ్గా ఉండాలి. ఉపవాసం ఉన్నావు కానీ ఎవరికి ఉపవాసం ఉన్నట్టు బాధతో, దుఃఖంతో, విచారంతో కనబడకూడదు. దేవుడికి అది ఇష్టం ఉండదు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖముఖులుగా మీరు ఉండొద్దు. ఏదో కోల్పోయినట్టుగా వద్దు. దుఃఖముఖులుగా ఎదుటివాడు కనబడకూడదు ప్రార్థనలో ఉన్నప్పుడు. తర్వాత తాము ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. చూసారా, మనుషులు చూడాలని నా ముఖాన్ని నేను మార్చుకుంటాను. దీనంగా ముఖాన్ని మార్చుకోవడం అంటే మనుషులు కనబడాలని చెయ్యొద్దు అన్నాడు దేవుడు. దుఃఖముఖులుగా ఉండొద్దు, మనుషులకు కనబడాలని చెయ్యొద్దు. ఏంటి? ఉపవాసం. కాబట్టి ఉపవాసం ఎలా చేయకూడదు అంటే నేను దుఃఖముఖుడిగా నా ముఖం కనబడకూడదు, వేషధారిగా ఉండకూడదు. నా ముఖాన్ని మనుషులకు బట్టి కాదు, దేవునికి నేను ఉపవాసం ఉన్నానో లేదో తెలియాలి. నెంబర్ 3 యెషయా గ్రంథం ఉపవాసం ఎలా చేయకూడదు? 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం చూడండి. 58:3 మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? దేవుడు చూడట్లేదట. అదేంటి వాళ్ళు అడుగుతున్నారు, ఉపవాసం ఉన్నాం కదా ఎందుకయ్యా చూడట్లేదు అని అడుగుతున్నారట. ఎందుకు చూడట్లేదు ఇప్పుడు చెప్తాడు దేవుడు. మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా, మేము తిండి మానేస్తే నువ్వు ఉపవాసం ఉన్నావని అసలు మా వైపు చూడట్లేదేంటి? నీవెందుకు లక్ష్య పెట్టు అని అందరూ. మీ ఉపవాస దినాన మీరు మీ వ్యాపారం చేసుకుందరు. వ్యాపారం చేసుకుంటే మీ ముఖాలు ఎందుకు చూస్తాను అంటున్నాడు. అంటే ఏ పని చేయకూడదా? చేయకూడదు. ఏం చెయ్యాలో చెప్పాడు. గోనె పట్టు కట్టుకొని ధూళి పోసుకొని, అంటే నీ జీవితం మార్పు చేసుకునే పరిస్థితి అయితే నేను చూస్తాను. నువ్వు పాపాలు ఒప్పుకుంటే నేను చూస్తాను. నువ్వు వాక్యం చదువుతూ ఉంటే, వాక్యాన్ని వింటూ ఉంటే చూస్తాను. ఇలా అది ఉపవాసం. ఉపవాసం అని చెప్పి వ్యాపారం చేసుకుంటున్నావు, అందుకే చూడలేదు. 3వ వచనం అడిగాడు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అంటే ఆయన అన్నాడు, నువ్వు ఉపవాసం ఉన్నావు కానీ వ్యాపారం చేసుకుంటున్నావు. నా వాక్యం చదివావా? ప్రార్థన చేసుకున్నావా? పోనీ ఎవరి కోసమైనా ప్రార్థన చేసావా దుఃఖంగా? లేదే. 4వ వచనం, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. వాళ్ళు చూడండి, గొడవలు పెట్టుకుంటారట, వాగ్వాదాలు పెట్టుకుంటారట, వివాదాలు ఆడుతారట, అన్యాయంగా ప్రవర్తిస్తారట. మరలా ఏమంటారు? ఏడు ఉపవాసం ఉండి గొడవలు ఆడుకోవడానిక, ఉపవాసం ఉండి కలహాలు పెట్టుకోవడానిక? అందుకోసమే మీ వైపు చూడలేదు అన్నాడు దేవుడు. ఉపవాసం ఉండేవాడు ఎలా ఉండాలో తర్వాత లైన్ చూడండి, పైన టాప్లో ఉంది. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు అన్నాడు. అంటే కంఠధ్వని ఏమవ్వాలి? పరమున వినబడాలి. అది ఉపవాసం. ఇప్పుడు వరకు చేస్తాం మనందరం. వ్యక్తిగతంగా మీరందరూ చేశారు, అందరి కొరకు ప్రార్థన చేశారు సుమారుగా. కాబట్టి వ్యక్తిగతంగా నీ కంఠధ్వని పరమునకు వినబడాలి. అది ఉపవాసం అంటే. చూడండి, మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? ఏంటి మీరు ప్రార్థన చేయలేనటువంటి ఉపవాసాలు నాకెందుకు అంటున్నాడు దేవుడు. అది ఉపవాసమా? అసలు అది ఉపవాసం అంటారా అని అడుగుతున్నాడు ఆయన. నిజమే కదా. ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉపవాసం ఉంటే ఉపయోగం ఏముంది? ఉపవాసం అంటేనే దేవుడు చెప్పాడు అద్భుతంగా, ఇలా మాట్లాడాడు. కాబట్టి దుఃఖముఖలుగా ఉండొద్దు, మనుషులు చూస్తారని నీ ముఖం మార్చుకోవద్దు, వ్యాపారాలు చేసుకోవడం, నీకు ఇష్టమైన సొంత పనులు నువ్వు చేసుకుని ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం నాకు ఇష్టం లేదనేసాడు దేవుడు. కలహాలు, వివాదాలు, అన్యాయాలు, గుద్దులాడుకుంటున్నారట. గుద్దులాడుకుంటూ ఉపవాసం ఉంటున్నారట. నీ ఉపవాసం ఇలా చేస్తున్నావా అని ప్రశ్నించారు దేవుడు. ఆలోచించు. ఇలా మన ఉపవాసం ఉండకూడదు. అందుకే ఎలా చేయాలి, ఎలా చేయకూడదు,
ఒకసారి వివరణ. నెంబర్ 3, అసలు ఉపవాసం ఎందుకు చేయాలి బ్రదర్? ఉపవాసం ఎందుకు చేయాలి? చాలా ప్రాముఖ్యం ఇది. ఎందుకంటే ఓకే, ఎలా చేయాలో చెప్పారు, ఎలా చేయకూడదో చెప్పారు. అసలు ఎందుకు చేయాలి ఉపవాసం? నేను ఎందుకండి తిండి మానేయాలి ఒకరి కోసం? నేనెందుకు నా కడుపును చంపుకోవాలి? నేనెందుకు ఆయాసపడాలి? నా దేహాన్ని ఎందుకు ఆయాసపరచుకోవాలంటే ప్రయోజనాలు ఉన్నాయి, ఉపయోగాలు ఉన్నాయి. ఒకవేళ ఉపవాసం ఎందుకు చేయాలని ఎవరైనా అడిగితే నెంబర్ 1 చదవండి. దేవుని ఆజ్ఞ నెరవేర్చుటకు. ఏంటి దేవుని ఆజ్ఞ ఉపవాసం ఉండడం? యోవేలు గ్రంథం దేవుని ఆజ్ఞే. ఖచ్చితంగా ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 3:4 ఏమంటాడమ్మా? ఆజ్ఞ అతిక్రమం పాపము అన్నాడు. అంటే ఆజ్ఞ అతిక్రమించకూడదు. ఇప్పుడు యోవేలు గ్రంథం చూడండి. యోవేలు 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇశ్రాయేలుకి ఆ రోజు చెప్తున్నాడు, ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. 2:12, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అన్నాడమ్మా. 15వ వచనం, 2:15, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ఉపవాస దినాన్ని చెయ్యండి అన్నాడు. 2:12లో ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి, అంటే ఇది ఎవరు చెప్పిన మాట? దేవుడు ప్రవక్తని యోవేలు ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు ఉపవాసం ఉండి అన్నాడు. 1:14 యోవేలు 1:14, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి అన్నాడు. అంటే ఉపవాస దినాన్ని చేసుకోండి, ఉపవాస దినము పాటించండి. ఉపవాస దినం పాటించండి చెప్పింది ఎవరు? దేవుడు. అంటే ఉపవాసం ఎందుకు చేయాలి? దేవుడిచ్చిన ఆజ్ఞను నేను నెరవేర్చడానికి. ఈరోజు ఉపవాసం నేనున్నా మీరున్నా దేవుని ఆజ్ఞ నెరవేరుస్తున్నాను. అందుకోసం నేనేం చేయాలి? ఉపవాసము ఉండాలి. ఎందుకంటే ఉపవాసం అనేది మీరు చేసుకోండి, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, ఒకరోజు కేటాయించుకోండి మీకు అనుకూలముగా, మీ దృష్టికే ఎలా ఉంటుందో. ఖచ్చితంగా ఉపవాసం అనేది చేయాలి అని అన్నాడు. కనుక దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి నేను ఉపవాసం ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, క్రీస్తుని బట్టి, క్రీస్తు చూపిన మాదిరిని బట్టి. ఇంతకీ క్రీస్తు ఏ మాదిరి చూపించాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రారంభ వచనంలో యేసుప్రభు బాప్తిజం పొందుతారు. చివరిలో 3వ అధ్యాయం చివరికి 4వ అధ్యాయంలో యేసు అపవాది చేత శోధింపబట్టుకు ఆత్మ వల్ల అరణ్యమునకు కొనుపోబడెను. 2, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. యేసు ప్రభు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? 40 రోజులు, 40 పగళ్ళు, 40 రాత్రులు. అంటే యేసు ప్రభు ఉపవాసం ఉన్నారు. యేసు నమ్ముకున్న వాళ్ళు కూడా ఏం చేయాలి? అలా యేసు ప్రభు నమ్ముకున్నాడు, యేసు ప్రభు ఉపవాసం ఉండి 40 రోజులు ఉన్నారు. ఈరోజు నేను కూడా ఉపవాసం ఉండడం నేర్చుకోవాలి. దానివల్ల ప్రయోజనం. ఎందుకు అంటే క్రీస్తు ప్రభు అన్నారు, నేను చూపించిన మాదిరిలో మీరు నన్ను పోలి నడుచుకోండి. యేసు ప్రభు మీకు మాదిరి ఉంచినట్టుగా పేతురు గారు అంటారు, యేసు ప్రభు మీకు మాదిరి ఉంచి వెళ్ళారు, ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలి అన్నాడు. యేసు ప్రభు నాకు చూపించిన మాదిరి ఏంటంటే ఆయన ఉపవాసం ఉన్నాడు, నేను కూడా ఉపవాసం ఉండాలి. అంటే దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి ఉపవాసం చేయాలి. దేవుడు చేయమన్నాడు గనుక క్రీస్తు ప్రభు ఆల్రెడీ చేశారు, క్రీస్తు మాదిరి చూపించాడు మనందరికీ గనుక ఆ క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నేను కూడా ఉపవాసము చేయాలి. నెంబర్ 3, అసలు ఉపవాసం ఎందుకు చేయాలి? దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి. దయ్యం, అపవిత్రాత్మ అని రాశాను. దయ్యానికి మరొక పేరు అపవిత్రాత్మ అన్న దయ్యం అన్న ఒకటే. కాబట్టి అపవిత్రాత్మైన దయ్యమైన సాతాను అని రాశాను. ఈ సాతాన్ని వెళ్ళగొట్టడానికి ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఏమన్నా నిద్ర వస్తుందా? ఉపవాసం ఎందుకు చేయాలి అంటే సాతాన్ని ఏమవ్వాలి? వెళ్ళగొట్టాలేమో. సాతాను మీతో ఉండడం ఇష్టమా? సాతాన్ని వెళ్ళగొట్టడం మంచిదంటారా? మార్క్స్ వార్త 9వ అధ్యాయం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం. శిష్యులందరూ కూడా వచ్చారు యేసుప్రభు దగ్గరికి. అయ్యా, దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నాం, ఏంటి మా పరిస్థితి అని అడుగుతున్నారు యేసుప్రభుని. ఏం చేశారు? దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారా? నాతో 3.5 సంవత్సరాలు ఉన్నారు అని యేసుప్రభు అంటాడు. వాళ్ళతో మాట్లాడుతుంటాడు.
ఏం చేశారు, ఎందుకు వదిలించలేకపోయారంటే అప్పుడు యేసు ప్రభు కలుగు చేసుకుని 29లో మార్క్స్ వార్త 9:29 అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. అంటే ప్రార్థన అన్న ఫుట్ నోట్లో ఏం రాశారమ్మా? ఫుట్ నోట్లో 2 అనేసాడు. ఉపవాసం వలననే అని రాస్తుంది. అంటే సాతాన్ని వెళ్ళగొట్టడం ఎవరికి సాధ్యం? ఉపవాస ప్రార్థనకి సాధ్యం, ఉపవాసం చేసే వ్యక్తికి సాధ్యం. ఆలోచించారా? ఉపవాసం ఎందుకు చేయాలి? సాతాన్ని వెళ్ళగొట్టడానికి, అపవాదిని తరిమి కొట్టడానికి ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ప్రార్థన వలననే అని అన్నాడు కానీ ఫుట్ నోట్లో ఉపవాసం వలననే ఒక వ్యక్తి సాతాన్ని వెళ్ళగొట్టగలడు, దయ్యాన్ని వెళ్ళగొట్టగలడు, అపవిత్రాత్మను వెళ్ళగొట్టగలడు. ప్రార్థన ఉపవాసం అనేది లేకుండా ఆ శక్తిని మనం పొందుకోలేం, మనకు తెలియదు అది. కాబట్టి సాతాన్ను వెళ్ళగొట్టడానికి నేను ఉపవాసం ఉండాలి. నెంబర్ 4 నీ ప్రార్థన, నీ విజ్ఞాపన దేవుని దగ్గరకు చేరడానికి ఉపవాసం ఉండాలి. దానియేలు గ్రంథం ఇందాక మీరు చదివారు, మరొకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై అన్నాడు. అమ్మో, దానియేలు గారు ఉపవాసం ఉండి 2 పనులు చేస్తున్నారు. ఏంటంట? ఉపవాసం ఎందుకు చేయాలి అంటే ఉపవాసం చేసినప్పుడు ఆయన ప్రార్థన విజ్ఞాపనలు. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు, కలిపి మాట్లాడేస్తుంటాం. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. అసలు ప్రార్థనకి విజ్ఞాపనకి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే ప్రార్థన దేవుని వేడుకోవడం, ప్రార్థన దేవుని వేడుకోవడం. మరి విజ్ఞాపన ఒక విషయమై దేవుని దగ్గర వినయముతో దీనంగా అడగడం. రెండిటికీ తేడా ఉంది. దేవుని వేడుకోవడం వేరు, ఏదో ఒక విషయంలో జనరల్గా మాట్లాడతాం. దేవునికి ప్రార్థన చేసుకున్నావా? ప్రార్థన చేసుకున్నాం అంటాం. మరి విజ్ఞాపన ఒక రకమైన ప్రార్థనే. అంటే విజ్ఞాపనకి ఇంకా అర్థం ఏంటంటే వినయపూర్వకమైన ప్రార్థన. అంటే విజ్ఞాపన కూడా ఒక టైప్ ఆఫ్ ప్రార్థనే, ఒక రకమైన ప్రార్థనే. అయితే ఆ విజ్ఞాపనలో ఏముంటుంది? వినయం ఉంటుంది. ఆ విజ్ఞాపనలో ఏముంటుంది? దీనత్వం ఉంటుంది. చూడండి, ఒక విధవరాలు లూకాసు వార్త 18వ అధ్యాయంలో బీద విధవరాలు, లేదా తన ఆ న్యాయం తీర్చమని గోజాడుతూ ఉంటుంది, పలుమార్లు వెళ్తూ ఉంటుంది, అడుగుతూ ఉంటుంది అన్యాయస్తుల న్యాయాధిపతికి. రాడు, తీర్చడు. కానీ ఇప్పుడు ఇక్కడ విజ్ఞాపన అనేది ఏంటంటే మీకు మధ్యవర్తిగా ఉండి ఒక వ్యక్తి దేవుని దగ్గర విజ్ఞాపనం చేస్తున్నారు. ఈరోజు మనందరికీ మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభువే. కాబట్టి విజ్ఞాపన అన్న మాటకు అర్థం ఏంటంటే ఏదో ఒక విషయం పెట్టుకుని దేవుని దగ్గర అడగడం. నా కొడుకు కోసం, నా కొడుకును మార్చు, నా కొడుకు జీవితాన్ని మార్చండి. కొడుకును పెట్టుకున్నావు అంటే ఒక విషయం, నా కూతురు జీవితం, నా పిల్లల జీవితం, నా భర్త జీవితం, నా భార్య జీవితం, ఇలా ఒక విషయాన్ని పెట్టుకుని దేవుని దగ్గర పదే పదే అడుగుతూ ఉంటే అది విజ్ఞాపన. జనరల్గా మనం దేవుణ్ణి అందరి విషయంలో చేసేది ప్రార్థన, అందరికీ ప్రార్థన. కానీ ఒక విషయం పెట్టుకొని చేస్తావు చూసావా, అది విజ్ఞాపన. అది ప్రార్థనకి విజ్ఞాపనకు ఉన్న వ్యత్యాసం. ఇప్పుడు ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి ముందుగా మనం ఎలా ఉండాలంటున్నాడు దానియేలు గారు? ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయి. ఉపవాసం ఉండి మీరు ఏదైనా కోరుకోండి. ఏదైనా దేవుని విషయంలో మీ బిడ్డల కోసమో, నీ భర్త మార్పు కోసమో, నీ పిల్లల మార్పు కోసమో, వారి జీవితాల బాగు కోసమో, వాళ్ళ యొక్క మంచి స్థితిలోకి రావడానికో ఏదో ఒక విషయం పెట్టుకోండి. ఆ విషయం పెట్టుకుని చేసేది విజ్ఞాపన. ఆ విజ్ఞాపన చేసినప్పుడు ఉపవాసం ఉండి చేస్తే అద్భుతమైన ఫలింపు మీకు దొరుకుతుంది అంటున్నాడు దానియేలు గారు. నెక్స్ట్ నెంబర్ 5, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును జయించుటకు. ఎవరి తరం చెప్పండి అమ్మా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అంటే ఈ మూడింటిని కలిపి ఏమంటారు తెలుసా? లోకం. లోకం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని కలిపి ఏమంటారంటే లోకం. 1 యోహాను 2:15 చూడండి. 1 యోహాను 2:15 ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. 16 లోకములో ఉన్నదంతయు అనగా ఏంటమ్మవి? శరీరాశయు, నేత్రాశయు,
జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి ఏ సంబంధమైనవి? అవి లోక సంబంధమైనవి. అంటే శరీరాశ మంచిది కాదు, నేత్రాశ అస్సలు మంచిది కాదు. జీవపు డంబం గర్వం, గొప్పలు చెప్పుకోవడం. చూసారా, గొప్పలు చెప్పుకోవడం జీవపు డంబం. కళ్ళతో చూసిందంతా కూడా కోరిక ఉంటుంది, నేత్రాశ. శరీర కోరికలు రగులుతూ ఉంటాయి, మనసులో కోరికలు రగులుతూ ఉంటాయి. కోరికలేమో రంకెలేస్తుంటాయి కొంతమందికి, ఏది పడితే చేస్తుంటాడు. కోరికలు రంకెలేస్తుంటే శరీర కోరికలు, నేత్రాశ, జీవపు డంబము, ఇవి జయించాలంటే ఆ వ్యక్తి ఉపవాసం చేయాలి. ఆ వ్యక్తి ఉపవాసం ఉండాలి. ఎందుకు చేయాలి? ఎలా జయించగలడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఎవరైనా జయించారా అంటే మరలా యేసుప్రభు వారే. యేసుప్రభు శరీరాశను జయించాడు, నేత్రాశను జయించాడు, జీవపు డంబాన్ని జయించాడు. చూడండి, ఒకే సందర్భంలో 3 చూపిస్తాను నేను ఇక్కడ మత్తయి సువార్తలో. ఒక వ్యక్తి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, అసలు లోకానికి దూరంగా లోకాన్ని జయించాలంటే ఆ వ్యక్తి ఉపవాసం ఉండాలి. ఎవరికైనా చెప్పండి, ఈ లోకాన్ని జయించేవాడు ఎలా ఉండాలంటే ఉపవాసం ఉండు. తరచుగా ఈ లోకాన్ని జయించగలం, ఆ శక్తిని నువ్వు పొందుకోగలవు. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మొట్టమొదటిగా ఏ ఆశ? శరీరాశ. చూడండి, శరీరాశ ఎలా కలిగిస్తాడు అపవాది. మత్తయి యేసుప్రభు ఉపవాసం ఉన్నారు కదా 40 రోజులు. 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, శోధకుడు ఎవరమ్మా? అపవాది వచ్చేసాడు. ఎందుకంటే ఒక మాట అన్నాడు 2వ వచనం చివరిలో. ఏం పుట్టింది యేసుప్రభుకి 40 రోజుల తర్వాత? ఆకలి గొనగా అని రాశాడు. చూడండి, ఆకలితో ఉన్నాడు. ఎవరు? ఆకలితో ఉంటే అమ్మ ఎలాంటోడైనా ఏదైనా తినేస్తాం. వాస్తవాన్ని 40 రోజులు మనకు అవసరం లేదు బ్రదర్. ఎన్ని రోజులు? పక్కోళ్ళు ఎవరున్నారో కూడా ఒక ప్లేట్లో వేస్తే పక్కన ఎవరున్నారో కూడా తెలియదు నాకు. ఒక పూట దాటిపోతే పక్కన ఎవరున్నారో కూడా నేను చూడను. యేసుప్రభు 40 రోజుల తర్వాత ఎంత ఆకలితో ఉంటాడు. ఆకలి గొనగా ఆయన ఆకలితో ఉన్నాడు. అయితే ఈ సందర్భం తెలిసిపోయింది అపవాదికి. ప్లాన్ ఉపయోగించాడు యేసుప్రభుని పడగొడదామని. యేసుప్రభుని పడగొట్టడం అంటే ఎవరి తరం చెప్పండి? ఆకలితో ఉన్న ఆకలి చంపుకుంటాడు ఆయన. 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు. చూడండి ఎలా అంటున్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఆ రాళ్ళు రొట్టెలుగా చేసేసుకో చూద్దాం అని అంటున్నాడు. అంటే ఏం కలిగించాడు? శరీరాశ, శరీరానికి ఆశ కలిగించాడు. ఆ రాళ్ళు రొట్టెలుగా చేసుకో నువ్వు దేవుని కుమారుడు అయితే. యేసుప్రభు ఏమన్నాడు 4వ వచనంలో? మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి మాట వల్ల బతుకుతాడన్నాడు. రా అపవాది, అంతే మరి అపవాది. ఆ రాళ్ళు రొట్టెలగినట్టు చేసుకుని తినే పరిస్థితి నాకు రాదు, కానీ మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు దేవుని మాట వల్ల జీవిస్తాను ఎన్ని రోజులైనా అని అన్నాడు. ఇది శరీరాశను జయించాడు. ఎందుకు జయించగలిగాడు? 40 రోజులు ఏమున్నాడు ఆయన? ఉపవాసం ఉన్న తర్వాత శరీరాశను జయించగలిగే శక్తిని పొందుకున్నాడు. నెంబర్ 2, నేత్రాశ. 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిస్తాను. చూడండి, కొండ మీద తీసుకెళ్ళాడట యేసుప్రభు. వస్తారంటే కొండ మీదకి వచ్చాడు ఆయన కూడా. చూడండి, ఆ లోకరాజ్యాలన్నీ చూపించాడట. అంటే ఎక్కడైనా లోకం ఆశ కలుగుతుందని. ఇప్పుడు నువ్వు నాకు నమస్కారం చేస్తే యేసుప్రభుని, నువ్వు కనుక నాకు దండం పెడితే ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు అపవాది. ఈ లోకం అంతా నీదే, ఈ లోకాధికారి నువ్వు అవుతావు, కానీ నువ్వేం చేయాలి? నాకు నమస్కారం పెట్టాలి అని అపవాది కోరిక. చూడండి, నేత్రాశ మొత్తం చూపించాడు. కళ్ళు కట్టినట్టు చూపించాడు యేసుప్రభుకి. యేసుప్రభు ఏమన్నారు చూడండి, 10వ వచనం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రము సేవింపవలెను అన్నాడు. చూడండి, సాతానా నువ్వు పొమ్ము అన్నాడు. అంతే. ఈ లోకరాజ్యాలన్నీ నాకు చూపించినా, నేత్రాశ నువ్వు కలిగించినా నేను పడిపోను. ఉపవాసం ఉన్నాను. ఉపవాసంలో నేత్రాశను జయించాడు, శరీరాశను జయించాడు. జీవపు డంబం చూడండి అక్కడే ఉంటుంది. 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణముగా ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరాన ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తుకుందురు. 91వ కీర్తన 14వ వచనం రాసి ఉంటుంది ఈ మాట 91వ కీర్తన 14వ వచనంలో రాసి ఉంటుంది. అంటే
దేవదూతలు నువ్వు పడిపోతే పట్టుకుంటారేమో చూస్తాను. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు పడిపోతే వాళ్ళు నిన్ను పట్టుకుంటారు, రాయి తగలకుండా. చూద్దాం, దూకు అంటే తన గొప్పలు చెప్పుకోడు. యేసుప్రభు గొప్పలు చెప్పుకునేవాడు కాదు ఈ లోకానికి వచ్చి. తనకు డంబం లేదు, జీవపు డంబాలు లేవు, గొప్పలు చెప్పుకోడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇది లోకమైతే, ఈ లోకంలో ఉన్న మూడు కూడా జయించే శక్తి కలిగిన వాడు యేసుప్రభు. అపోస్తలుడైన పౌలు కూడా లోకాన్ని జయించాడు. అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి, అంటే పౌలు గారు ఏం చెప్పుకుంటాడంటే నేను క్రీస్తులో నడిచాను అన్నాడు. అంటే క్రీస్తుకు ఏవైతే ఉన్నాయో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం జయించాడు పౌలు గారు. అందుకే అలా చెప్పుకోగలిగాడు. ఈరోజు ఉపవాసం ఎందుకు చేయాలి అంటే ఆ మూడు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటారా, ఈరోజు ఎవరినైనా మీరు చూడండి, ఏ వ్యక్తి అయినా పడిపోయాడంటే ఆ మూడింట్లో ఏదో ఒకటి ఉంటుంది, గ్యారంటీ. నిజంగా చెప్తున్నాను వాక్యాన్ని బట్టి. ఒక వ్యక్తి పడిపోయాడు అనడానికి ఆ మూడింట్లో ఒకటి ఉంటుంది, లేదా మూడు ఉండొచ్చు, ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. మందిరానికి రాని వాళ్ళైనా, దేవునిలో పడిపోయిన వాడైనా, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన వాడైనా, మీరు శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవపు డంబం కానీ ఖచ్చితంగా ఉంటాయి. ఆ మూడు జయించాలంటే ఆ వ్యక్తి ఉపవాసం చేసుకుంటే, తరచుగా ఉపవాసములో ఉంటే ఖచ్చితంగా లోకాన్ని జయించగలం మనం. చివరిగా పరిశుద్ధ జీవితము జీవించుటకు అన్నాడు. ఒక వ్యక్తి క్రైస్తవ జీవితం పరిశుద్ధుడైతే ఆ పరిశుద్ధ జీవితం జీవించడానికి ఏముండాలి? ఉపవాసం ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. మొదటి సమూయేలు 7వ అధ్యాయం చూడండి, 5-6 వచనాలు. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 5-6 వచనాలలో, అంతటా సమూయేలు ఇశ్రాయేల్ అందరినీ మిస్పాకు పిలువనంపుడి. మిస్పా అంటే ఒక ప్రార్థనా స్థలం అనమాట. ఇశ్రాయేల్కి మిస్పా ఒక ప్రార్థనా స్థలం. వాళ్ళకు ఆ ప్రార్థనా స్థలము ఉన్న ప్రాంతం అది మిస్పా. అంటే ఎప్పుడూ ప్రార్థన గ్రూపుగా చేసుకోవాలంటే, గుంపుగా చేసుకోవాలంటే ఇశ్రాయేల్ అందరూ కలిసి ఎక్కడ కూడుకునేవారు? మిస్పా. చూడండి, ఇశ్రాయేల్ అందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా 6 వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనిరి. ఎలా ఒప్పుకున్నారు? పాపాత్ములను ఒప్పుకున్నారు. ఏమున్నారు? ఉపవాసం ఉన్నారు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తావంటే పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడతాడు. పాపాత్ముల ఆ పాపిష్టి జీవితాన్ని వదులుకుంటాడు. ఉపవాసం ఉండే వ్యక్తి తనలో పాపం లేకుండా జాగ్రత్త పడతాడు. కాబట్టి ఒక పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఆ వ్యక్తి ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. చాలా ఉన్నాయి ఇంకా గ్రంథంలో, కానీ ప్రాముఖ్యంగా దేవుని ఆజ్ఞ ఉపవాసం ఉండడం. క్రీస్తు ప్రభువు చూపించిన మాదిరి, ఆయన ఉపవాసం ఉన్నాడు, ఆయన రక్తంలో కడగబడిన నేను కూడా ఉపవాసం ఉండాలి. సాతాను వెళ్ళగొట్టడానికి ఉపవాసం ఉండాలి. ప్రార్థన విజ్ఞాపనలు దేవుని దగ్గరికి చేరడానికి ఉపవాసం ఉండాలి. ఏదో ఒక విషయం, విజ్ఞాపన చెప్పాను కదా, ఏదో ఒక విషయం పెట్టుకోండి, మీరు ఉపవాసం ఉండండి ఖచ్చితంగా. నా భర్తలో మారాలి అనుకుని ఏ తల్లికైనా, ఏ చెల్లికైనా, అక్కకైనా, నా భర్త మారాలి, మారుతాడు. విజ్ఞాపన ఒక విషయం మీద పెట్టుకొని ఉపవాసం ఉండి ఆ రోజు ఎవరికి చెప్పకుండా నువ్వు దేవునికి విజ్ఞాపన చేయి, నీ భర్త కోసం, నీ బిడ్డ కోసం, ఖచ్చితంగా మారుతారు. దానికి అంత శక్తి ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించడానికి ఉపవాసం ఉండాలి. పరిశుద్ధ జీవితం జీవించడానికి ఏముండాలి? ఉపవాసం ఉండాలి. ఈరోజు నీ జీవితంలో ఉపవాసం ఉంటున్నావా? ప్రశ్న. కడుపు మార్చుకొని, కడుపు చంపుకొని, దేహాన్ని ఆయాసపరచుకోవడం చాలా శ్రేష్టం. ఒకరోజు ప్రశాంతంగా ఉంటుంది, ఈ మిషన్ ఖాళీ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఖాళీ ఉన్న చిన్న ఖాళీ కూడా ఉంచు, ఏదో ఒకటి ఇక్కడ ఒకటి ఏదో ఒకటి నోట్లోకి వెళ్తూ ఉంటాయి కొంతమంది చాలా పూటలు. కానీ ఒకరోజు ప్రశాంతంగా దీన్ని వదిలిపెట్టేస్తే, నిజంగా లోకంలో చెప్తూ ఉంటారు, అనేక మంది ఆరోగ్య సూత్రాలు చెప్తారు కదా, ఒకరోజు మిషన్ ఖాళీగా దాన్ని ఉంచితే మీ ఆరోగ్యానికి మంచిది. నిజమే, అది కూడా నిజమే. ఉపవాసం చేసే విధానం దేవునికి దగ్గరగా గడపడం అయితే, అసలు ఉపవాసం ఎలా చేయాలి? ఇది ఉపవాసం ఎలా చేయకూడదు, ఉపవాసం ఎందుకు చేయాలి? ఒక్కసారి మరలా మీరు ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉపవాస ప్రార్థనకు మించిన శక్తివంతమైన ప్రార్థన మరొకటి లేదు బైబిల్లో. మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండేవాడు జయించారు, రాజ్యాలను జయించారు అనేక మంది. దావీదు రాజ్యాలను జయించారు, యెహోషాపాతు రాజ్యాలను జయించాడు. నినివే పట్టణస్థులు దేవుడి కోపాన్ని ఆపేశారు. దేవుడి కోపం రాకుండా, కీడు రాకుండా ఆపుకున్నారు.
యేసు ప్రభు ఉపవాసం ఉన్న తర్వాత ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఉపవాసం ఉండి నష్టపోయిన వాళ్ళు ఎవరూ లేరు. ఉపవాసం ఉండి సాధించుకునే వాళ్ళే ఉన్నారు తప్ప, ఉపవాసం ఉండి నేను ఇది నష్టపోయాను అన్న వాళ్ళు ఎవరూ లేరు. కనుక దేవుని కోసం హృదయపూర్వకంగా మనందరి కుటుంబాల్లో లేదా ఇతరుల కోసం ఇంతవరకు ప్రార్థన చేస్తాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. ఏ కుటుంబం అక్కర్లో ఉన్నా, ఏ కుటుంబం ప్రతి బలహీనతలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉంటే ఆ కుటుంబం కోసం ఆ రోజు ప్రార్థన చేసుకుని వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయగలిగే వ్యక్తిత్వాన్ని మనం నేర్చుకుందాం. అప్పుడు దేవుడు నిన్నిష్టపడతాడు. నీకోసం నువ్వు ప్రార్థన చేసుకోవడంలో ఒక వింతేమీ లేదు. నువ్వు ఎదుటివాడి కోసం చేసే ప్రార్థన అద్భుతమైన, అంగీకరించే దేవుడికి ఇష్టమైన ప్రార్థన. కాబట్టి ఉపవాసము ఖచ్చితంగా మన జీవితంలో ముందుకు ఉందాం. ఒక రోజైనా, ఏ రోజైనా, ఈ రోజనే కాదు, మీరు ఇంటి దగ్గర కూడా ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థనతో పాటు విజ్ఞాపన కనుక మీరు చేయగలిగితే, మీ అక్కర ఏదైతే ఉందో, మీ అవసరతలు ఏవైతే ఉన్నాయో దానికోసం ఎవ్వరికి చెప్పక్కర్లే, బయటికి చెప్పక్కర్లే, విచారంగా ఉండక్కర్లే, దుఃఖం చూడక్కర్లే. ఉపవాసం ఉన్నాననుకో ఎదుటివాడికి తెలియకుండా ఉపవాసం ఉండి దేవుడికి మాత్రమే కనబడ్డట్టు ఉపవాసం ఉండు, ఆ ఉపవాసం అంగీకరించబడుతుంది. కనుక మనందరి జీవితాల్లో ఎదుటి వాళ్ళ కోసం ఎప్పుడూ ప్రార్థన చేసే పరిస్థితులు మనకు ఉండాలని, అలాంటి ఆలోచనలతోనే మన బ్రతుకును కొనసాగించాలని ఈ యొక్క 30వ తారీఖు ముగించుకొని మనం 1వ తారీఖులో దేవుని ప్రవేశపెట్టాడు మనందరినీ. అందుని బట్టి నిండు కృతజ్ఞతాస్తుతులు దేవాది దేవునికి చెల్లిస్తూ ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ దేవుని మీద మనసు పెట్టండి.